హాయ్ హలో వెల్కమ్ టు అరుణ కిచెన్. ఈరోజైతే పిల్లలైతే నన్ను నూడిల్స్ చేయమన్నారు. నూడిల్స్ కావాల్సినవన్నీ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. ముందైతే కళాయి పెట్టుకున్నాను. కళాయి పెట్టుకుని గ్యాస్ అయితే వెలిగించుకున్నాను. కళాయిలో ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత దాంట్లోకి అయితే నేను ముందే కట్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. వెల్లుల్లిపాయలు కూడా దాంట్లో వేసేసి కొంచెం వేగిన తర్వాత కొంచెం గరిటతో తిప్పుకుంటారు. వేగాక దాంట్లోకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా వేసేసాను. అవి కూడా వేసేసిన తర్వాత అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి వెజిటేబుల్స్ అయితే వేసేసాను. క్యారెట్, సిమ్లా మిర్చి, బీనీస్, క్యాబేజీ కూడా కట్ చేసి వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి సాల్ట్ అయితే వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ దాంట్లో కావాల్సిన పెప్పర్ పౌడర్ కూడా వేసుకున్నాను. పెప్పర్ పౌడర్ కూడా వేసుకుని గరిటెతో తిప్పేసిన తర్వాత మళ్ళీ దాంట్లోకి కావాల్సిన సాసెస్ గ్రీన్ చిల్లీ సాస్, దాంట్లోకి రెడ్ చిల్లీ సాస్ వేసుకున్నాను. రెడ్ చిల్లీ సాస్ తర్వాత సోయా సాస్ కూడా వేసుకున్నాను. సోయా సాస్ కూడా వేసుకున్న తర్వాత టమాటా కచప్ అయితే కొంచెం వేసుకున్నాను. కొంచెం వేసుకున్న, ఎక్కువైతే వేయలేదు. టమాటా కచప్ కూడా వేసిన తర్వాత మొత్తం గరిటెతోనైతే ఆ వెజిటేబుల్స్కి ఆ సాసెస్ పట్టేలాగా మొత్తం గరిటెతో అయితే తిప్పేసిన తర్వాత దాంట్లోకి అయితే మొత్తం అంతా తిప్పిన కొంచెం అయిన తర్వాత దాంట్లోకి అయితే నూడిల్స్ అయితే తీసుకున్నాను. నూడిల్స్ అయితే వేసేసాను. నూడిల్స్ వేసిన తర్వాత మొత్తం అంతా మళ్ళీ గరిటెతో తిప్పాను. గరిటెతో మొత్తం అంతా కలిపిన తర్వాత మళ్ళీ లాస్ట్లో ఏమి వెనిగర్ అయితే వేసుకున్నాను. వెనిగర్ అయితే వేసాను. వెనిగర్ వేసి మొత్తం కలుపుకున్నాను. మా దగ్గర అయితే స్ప్రింగ్ ఆనియన్స్ లేవు, మీ దగ్గర ఉంటే వేసుకోండి. మొత్తం అంతా గరిటెతో కలిపిన తర్వాత ఇట్లా ఆట్కేస్లాగా అయితే తీసేసుకున్నాను. వెజ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.